అందరికీ ఫస్ట్ నమస్కారం అండి. అది చెప్పాలి కదా! అది ఒక పెద్ద డైరెక్టర్ అక్కడ చేశారు. మిమ్మల్ని ఏడిపించాలి అని నాకు చాలా అన్ని చోట ఆడవాళ్ళు అనేది ఒక రెండు ప్లేస్‌లోనే ఉంటుంది. వేడి వేడి అన్నంలో అంత ఆవకాయ పోసి ఒక ఉండగా నోట్లో పెడితే కామెడీలో ఎందరో రారాజులు, కానీ ఒక్కరే మహారాణి. ఆమె నవ్వు వింటే అందరి మొహాల్లోనూ చిరునవ్వు పుట్టుకొస్తుంది. ఒక అందమైన రూపం, చిరునవ్వుతో ఉన్న అందమైన రూపం మన కళ్ళ ముందు కదలాడుతుంది. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఒక కామెడీ సామ్రాజ్యాన్ని శివంగిలా ఏలుతున్న మన కోవై సరళ గారితో సరదాగా కాసేపు. అమ్మా, మీ నవ్వుకి ఒక ప్రత్యేకత ఉంది. అది ఒక ఐకానిక్ నవ్వు అని చెప్పుకోవచ్చు. ఆ నవ్వు చూడగానే అందరి మొహాల్లోనూ నవ్వు ఇలా పుట్టుకొస్తుంది. మరి అలాంటి నవ్వు వెనకాల ఏదైనా ప్రత్యేకమైన స్టోరీ ఉందా? ఉంటే మాకు చెప్పగలరా? అది ఇప్పుడే నాకు తెలుస్తుంది అలా ఒక విషయం ఉందని. అందరికీ ఫస్ట్ నమస్కారం అండి. అది చెప్పాలి కదా! ఇప్పుడు నవ్వు ఇప్పుడు నన్ను చూసి మీరందరూ నవ్వాలి. అదే నాకు పెద్ద ఎలాగా ప్రౌడ్గా ఉంటుంది. అంటే నవ్వడం అనేది ఒకరిని నవ్వడం పెట్టడం చాలా కష్టం. అది చాలా ఇది ఉండొచ్చు. బట్ ఏదో దేవుడి దయ వల్ల నాకు అది వచ్చింది, అది చేస్తున్నాను. నాకు మొత్తం మిగిలితే ఒక ప్రాక్టీసు కావాలని అదంతా ఏం లేదు. మీ కెరీర్లో మీరు ఫేస్ చేసిన అతి పెద్ద ఛాలెంజింగ్ ఏమైనా ఉందా? అది కూడా ఈ కామెడీ జోనర్లో. కామెడీ జోన్లో అనే మనుషులు అంటే అది ఆడవాళ్ళు అంటే చాలా చాలా ఛాలెంజింగ్ ఉండేది మనం యాక్ట్ చేసేటప్పుడు. అయినా నేను కామెడీ వచ్చే ముందు నాకు కామెడీ ఇలాగ చేయడం అనేది కూడా తెలియదు. నేను ఎక్కువ మాట్లాడ కూడా చేయను. తర్వాత ఒక పని చేస్తే నాకు ఎప్పుడు ఒక పని చేస్తే అది క్లియర్గా చేయాలి. ఇప్పుడు నాకు కామెడీ అని వచ్చి చెప్పారు, అప్పుడు నేను దాంట్లో దిగాను. అది విషయం. అమ్మ, మీరు ఈ కామెడీ రోల్స్ కాకుండా ఎక్స్ప్లోర్ చేయాలనుకున్న రోల్ ఏదైనా ఉందా? ఉంటే అది చెప్పండి. అయితే ఇప్పుడు కామెడీ తర్వాత నేను వేరే కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చేసేది మీరు చూడలేదా అనుకున్నాను. అయినా పర్లేదు. అయినా తెలుగులో నేను కామెడీగానే ఫుల్ అండ్ ఫుల్ చేశాను. ఇప్పుడు రీసెంట్గా తమిళ్లో ఒక చెంబి అని ఒక సినిమా వచ్చింది. అది ఒక పెద్ద డైరెక్టర్ అక్కడ చేశారు. అది వచ్చి నాకు చాలా అంటే ఎలాగ కామెడీ చేస్తామో అలాగే మిమ్మల్ని ఏడిపించాలి అని నాకు చాలా ఛాలెంజింగ్గా అప్పుడు ఉండేది. అది చేసేను అనుకున్నాను. ఇంకా ఇది వేరే కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ నేను చేసి మీరు ది బెస్ట్ అని మీరు చెప్పాలి. మీ నోట్ల నుంచి నేను అడగాలి. అది విషయం. ఇప్పుడు కామెడీలో వల్గారిటీ ఎక్కువైపోతున్న ఈ రోజుల్లో ఒకప్పుడు చాలా హెల్దీ కామెడీతో మీరు ఇండస్ట్రీని రూల్ చేశారు. అది ఎలా? అది రైటర్స్, నా చేతిలో ఏం లేదు. రైటర్స్ బాగా రాశారు. దాన్ని బట్టి మేము యాక్ట్ చేసాము. ఇంకా ఒకటి డబుల్ మీనింగ్ రాకుండా చూసాము. కరెక్టా? మనం ఇప్పుడు ఒక మాట చెప్పేటప్పుడు అది వినపడడం మన మనసులో ఉంది. ఒక మాట నీళ్ళు తాగుతావా అంటే నీళ్ళు తమిళ్లో చాలా ఉన్నాయి. అయితే నీళ్ళు అంటే నీళ్ళకి చాలా అర్థం కూడా ఉంటుంది. అది మన మనసులో నుంచి మనం అర్థం ఎలాగ చేసుకుంటామో అలాగే. జనరేషన్తో పాటు కామెడీ కూడా ఎన్నో రకాలుగా మారుతూ వస్తుందమ్మా. మరి కామెడీపై మీ అభిప్రాయం ఏంటి? అన్నిట్లో మార్పు రావాలి కదా. ఇప్పుడు మనం అప్పుడు ఏంటో మనం వంట చేసి తింటాం. ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ అని వెళ్తాం. ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు స్విగ్గీ అంటాం, ఏమేమో చెప్తున్నారు కదా. అది టెక్నాలజీ డెవలప్మెంట్. అలా ఉండేటప్పుడు ఇప్పుడు ఉన్న స్టైల్లో వీళ్ళ యంగ్స్టర్స్కి ఎక్కువ చేస్తుంది. ఏంటి ఓవర్ యాక్టింగ్ లాగా ఉంది అనుకుంటున్నారు అని. అలా కూడా రాకుండా అన్నీ ఇప్పుడు బాగా చేస్తున్నారు. ఇప్పుడు నవ్వుకు కొంచెం పంచం వస్తుంది కదా. ఏంటంటే టోటల్గా మొత్తం మనం అన్ని కరోనా అన్నీ వచ్చింది. దాని తర్వాత మనుషులు అందరూ చాలా కష్టపడి ఇప్పుడే మళ్ళీ కొంచెం పికప్ చేస్తున్నాం. అప్పుడు ఈ కామెడీ అనేది కూడా కొంచెం తగ్గిపోయింది. అయినా ఈ మధ్యలో నేను ఏ సినిమా చూడట్లేదు, సారీయా. అందుకే నాకు ఇప్పుడు
టెక్నాలజీ డెవలప్మెంట్ అండి, వేరేం లేదు. అమ్మ, ఒక ఇంటర్వ్యూలో మీరు విమెన్ కమెడియన్స్కి తగ్గట్టుగా ఆ క్యారెక్టర్స్ రావటం లేదు అని ఫీల్ అవ్వడం జరిగింది. మరి దాని గురించి ఒక వివరణ. అది కాదు, ఎప్పుడు మనం అది కామెడీలో మాత్రం కాదు, అన్ని చోట ఆడవాళ్ళు అనేది ఒక రెండో ప్లేస్లోనే ఉంటుంది. అయినా మన ఆడవాళ్ళు ఊరికే ఉండలేదు, ప్రయత్నం చేస్తూనే ఉంటున్నాం. అది దాని గురించి ఇప్పుడు ఏమి మనం అవసరం లేదు, జరిగినట్టే ఉంటుంది. అయినా మన ఆడవాళ్ళు మన టాలెంట్ ఇప్పుడు చూస్తే కల్పన చావ్లా, ఎన్ని అన్ని తెరేసా వాళ్ళంతా ఎంతో ఉన్నారు. అది పోగా ఇప్పుడు ఈ కామెడీలో కూడా అదే నేను చెప్పాను, కామెడీ మాత్రం కాదు, హీరోయిన్స్కు ఆ ప్రాబ్లం ఉంది, క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఆ ప్రాబ్లం ఉంది. అప్పుడు మొహాళ్ళు ఇప్పుడు ఈ విమెన్స్ డే రోజు నేను ఇది చెప్పకూడదు, అయినా ఆడవాళ్ళు దాని గురించి ఏమీ ఆలోచించకుండా మన పని ఏంటో మనం చూస్తే బ్రైట్గా రోజు కొత్తగా తెల్లగా రావాలి. ఓకే అమ్మా, మీరు బ్రహ్మానందం గారితో కలిసి చాలా మూవీస్లో చాలా సీన్స్ చేశారు. అలాంటి సీన్స్లో ఏదన్నా రీక్రియేట్ చేయాలి అనుకుంటే మీరు ఏ సీన్ని రీక్రియేట్ చేస్తారు, ఎలా చేస్తారు? రీక్రియేట్ ఎలాగ చేయాలి అంటే ఇప్పుడు ఎవ్రీ ఇయర్లో విమెన్స్ డే వచ్చే రోజంతా ముఖ్యంగా నేను బ్రహ్మానందం గారు యాక్ట్ చేసే కొట్టడం సీను అది వచ్చి విమెన్స్ డే స్పెషల్ అని అది పెద్ద హిట్ అయింది. అప్పుడు చేసినట్టు ఇప్పుడు అన్నీ వచ్చి న్యాచురల్గానే ఉండాలి, మేము చేసేది ఏమో సీరియస్గా అని మీకు చూడడం ఏమో కామెడీగా ఉంటుంది. సో అది ఒక లైవ్గా ఉండేది. ఇంకా ఇప్పుడు ఈ సీజన్లో ఇంకా లైవ్ అయిపోయింది, సరేనా? అప్పుడు మళ్ళీ నన్ను రీక్రియేట్ చేయడానికి నేను ఇప్పుడు ఉన్న యంగ్స్టర్స్ కూడా నేను వాళ్ళతో కామెడీ రీక్రియేట్ చేయాలి, అది విషయం. అమ్మా, మీరు తిరుమల తిరుపతి వెంకటేశ మూవీలో ఒక ఆకలి అని ఒక ఇది చేస్తారమ్మా, అది ఒకటి. అదా ఈ అడగడం అనేదా చేత అమ్మా కలే అయ్యా కలే అయ్యా నాకు కడుపు భోజనం కావాలి అమ్మా అమ్మా కలే చాలా. ఓకే అండి, అలాగే మా ప్రేక్షకుల కోసం ఆఖరిగా అంటే మీ నోటి నుంచి వచ్చే ఆ డైలాగ్ ఎన్నిసార్లు విన్నా బాగుంటుంది, ఆవకాయ ఒకసారి. నాకు చాలా నచ్చింది ఏంటో తెలుసా, ఆవకాయ ఊరకాయలు. ఆవకాయని వేడి అన్నంలో అంత ఆవకాయ పోసి ఇంత నెయ్యి అలాగా వెదిరించి అన్నాన్ని అలాగా చేసి ఒక ఉండగా నోట్లో పెడితే అయ్యో లాలా చాలా వస్తుందండి, చాలా. అమ్మ, ఉమెన్స్ డే సందర్భంగా ఒక్కసారి మీరు మా జీ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా విషెస్ తెలియచేస్తారా? ముందు జీ తెలుగు వాళ్ళకి చాలా నండ్రి చెప్తాను. అంటే ఇప్పుడు చాలా సంవత్సరం తర్వాత నేను మళ్ళీ మీ ఛానల్లో వస్తున్నాను, అందుకే ఫస్ట్ నాకు మీకు నమస్కారం పెడతాను. ఏంటో ఇప్పుడు ఇలా వస్తుందంటే నేను ఇప్పుడు కొన్ని రోజులుగా తమిళ్ ఎక్కువ మాట్లాడుతున్నాను, అందుకే నాకు కొంచెం అప్పుడెప్పుడు అలాగ వస్తుంది. అబద్ధాలు వస్తే కొంచెం మన్నించుకోండి. అంటే విమెన్స్ డే అనేది ఇయర్లీ ఒక్కరోజే వస్తుంది, అది నేను ఒప్పుకోనండి. విమెన్స్ డే రోజు 365 days ఉండాలి. మన అదన్నా మాకు ఎవరు వీళ్ళు ఇస్తారు కదా, అందుకే జీ తెలుగు ప్రేక్షకులకు విమెన్స్ డే ఆశంసలు. ఫస్ట్ టైం మనకి తెలుగులో ఇంటర్వ్యూ ఇచ్చినట్టున్నారు, అది కూడా మా జీ తెలుగులో ఈ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలండి. నాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. అయితే నేను కొన్ని సంవత్సరంగా ఎవరికి ఇంటర్వ్యూ అని అలాంటి ఏమీ నాకు స్ట్రిక్ట్ ఏమి కాదు. అదే నేను చెప్పాను కదా, ఊరికే ఉండేటప్పుడు నేను కొంచెం సైలెంట్గా ఉంటానని, అది అందుకే ఇప్పుడు నాకు మళ్ళీ ఏదో కొత్తగా అడుగు పెట్టినట్టు ఉంది. అందుకే జీ తెలుగు ప్రేక్షకులకు చాలా ధన్యవాదాలు అవుతాను. థ్యాంక్ యూ.